హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. మహాసేన రాజేష్, సింపుల్గా చెప్పాలంటే నోటిదూల రాజేష్, హిందూ దేవుళ్ళ గురించి దేవతల గురించి ఇష్టారీతిన మాట్లాడి చేతికొచ్చినటువంటి ఎమ్మెల్యే టికెట్ కూడా పోగొట్టుకొని ప్రస్తుతం పోరంబోకులాగా రోడ్ల మీద తిరుక్కుంటా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మహాసేన రాజేష్ అనేటోడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడిండు, దానికి మన సమాధానం ఏంటి అన్న విషయం ఇక్కడ చూద్దాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మీద నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దాడి చేశారని చెప్తున్నారండి. నేను ఆ స్టాట్యూని సందర్శించి వచ్చాను. అక్కడ చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం 125 అడుగులు ఉన్నా సరే ఆ విగ్రహాన్ని డామినేట్ చేస్తూ ఇంతంత తాటిగా ఎంత అక్షరాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పెద్ద పెద్ద అక్షరాలతో పేరు రాసుకున్నాడండి. ఇతను పేరు రాసుకుంటే ఎవడికో నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ గారి పేరు విదేశీ విద్యకు తీసేసి జగన్ పేరు పెట్టుకున్నాడు. అలాగే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నాడు. అయితే ఎవడో అమాయకుడు ఒకవేళ గవర్నమెంట్ మారితే ఇలా పేరు తీసేయలేమో, జగన్మోహన్ రెడ్డి పేరు కూడా తీసేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టలేమో, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారేమో ఈ గవర్నమెంట్ అని చెప్పి ఎవడో పీకి పారేసి ఉంటాడు. అది ఎవరికో నచ్చలేదు, ఎవరో పీకేసి ఉంటారా? అసలు నువ్వు ఏమన్నా మందు కొట్టి లేదంటే గంజాయి కొట్టి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నావా? నాకు అర్థం కావట్లేదు. ఎవరికో నచ్చలేదు, ఎవడో వచ్చి పీకేసిండా? రేపు పొద్దున ఎవరికో నువ్వు నచ్చవు వచ్చి నీ తలగా బలగొడితే పరిస్థితి ఏంటి? బాధ్యత ఎవరిది? ప్రభుత్వం బాధ్యతే కదా నీకు సేఫ్టీ సెక్యూరిటీ ఇవ్వడము. అసలు మినిమం నీకు లా ఏంటో తెలియదు. లా ఏమంటుంది అంటే ఒక స్టేట్ యొక్క ప్రజల యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ఆ ప్రభుత్వం బాధ్యత. ఒక స్టేట్ యొక్క సంపద యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ఆ స్టేట్ యొక్క ప్రభుత్వం బాధ్యత. ఇది చట్టం చెప్తుంది. నీకు చట్టము రాదు, నీకు చదువు రాదు, ఏమీ రాకుండా కెమెరా ముందర నిలబడి ఏదో 4 మాటలు ఒర్లేసి వెళ్ళిపోతే చేతులు దుప్పుకుంటే అయిపోద్ది అనుకుంటున్నావు. కానీ అంత ఈజీ కాదబ్బా. నువ్వేదో 4 డైలాగులు చెప్తే ప్రజలు విని అమాయకులు నమ్మేస్తారు అనుకుంటే నీ అంత ఎదవ అన్నట్టు ఇంకోటి ఉండడు. ఇక్కడ అంబేద్కర్ గారి కాళ్ళ దగ్గర ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదు అని చెప్పేసి నువ్వు అన్నావు. 150 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం కట్టించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అర్హత లేకుంటే ఎవరికి ఉంటుంది? ఎస్సీలుగా ఎవడు మాత్రం పుడతాడు అని చెప్పేసి ఎస్సీలని అవమానించిన వాళ్ళకు ఉంటుందా, లేదంటే నీలాంటి పోరంబోకులకు ఉంటుందా ఆ అర్హత? అంటే 100% జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎక్కడా దక్కనటువంటి మర్యాద, గౌరవం అన్నది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు దక్కేటట్టు చేసిండు. అంత పెద్ద విగ్రహం కట్టిండు, ఆయనకే ఉంటుంది. ఇందులో ఎట్లాంటి సందేహం అనేది లేదు. ఎవరైతే వివేకానంద రెడ్డి గారు ఉన్నారో వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఉదయం 8 గంటలకి గుండెపోటుతో చనిపోయాడని ప్రచారం చేశారు ఫస్ట్. అదే సాక్షి మీడియా నుంచి, జగన్ మీడియా నుంచి. తర్వాత మరుసటి రోజుకే లేదు నారా చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, ఆయన చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాసిన వెధవన్నారు వెధవలు వెళ్ళు. అలాంటి వ్యక్తులు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేశారు అంటున్నారండి. కోడికత్తి ప్రచారం చేశారు. కానీ సిబిఐ, ఎన్ఐఏ కూడా క్లియర్గా చెప్పింది ఆ రెండు కూడా తప్పుడు ప్రచారాలే. జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచే వివేకానంద రెడ్డి గారిని చంపిందని తెలియజేశారు. కోడికత్తి అంతా డ్రామా అని తెలియజేశారు. ఏంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య, కోడికత్తి రెండు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ అని చెప్పేసి సిబిఐ, ఎన్ఐఏ తెలియజేసిందా? ఎప్పుడురా బాబు, ఎప్పుడు తెలియజేసింది నాకు అర్థం కాదు. సిబిఐ, ఎన్ఐఏ చెప్పేసిందా జగన్మోహన్ రెడ్డి గారు చేసిందని? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు ఏమన్నా అర్థమవుతుందా? అసలు విషయం ఏంటంటే నువ్వు చదువు సంధ్య లేనోడివి, నువ్వు ఒక మూర్ఖుడివి. అసలు సిబిఐ ఏం చెప్పింది అన్న విషయం నీకు తెలియదు. ఇక్కడ కోడికత్తిలో సిబిఐ ఏం చెప్పింది, ఎన్ఐఏ ఏం చెప్పింది అన్న విషయం నీకు అసలు తెలియదు. ఎందుకంటే నువ్వు చదవు. ఆల్రెడీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు గురించి ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతున్నది. సిబిఐ ఏమీ చెప్పలేదు, నువ్వు చెప్పేది అబద్ధం. నెక్స్ట్ ఎన్ఐఏ, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ ఇది చేశారు అని చెప్పేసి ఎన్ఐఏ ఎక్కడ చెప్పలేదు. ఇది కూడా నువ్వు పచ్చి అబద్ధం చెప్తున్నావు. అసలు నువ్వు చెప్పేది అబద్ధమో నిజమో అని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోలేరు, అమాయకులు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. నీలాంటి పోరంబోకులు ఏది చెప్తే అది నమ్మరు. దీంతోపాటు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నారు అని ముందు వెనక కట్ చేసి ఓ తప్పుడు ప్రచారం చేశారండి. నిజానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న 2 కులాలు, 1 ధనవంతులు, 2 పేదలు. అరే నువ్వు చెప్పే అబద్ధానికి ఇక్కడ ఒక వీడియో ఉంది, ఒకసారి చూడు. కులంలో పుట్టావు నీకు తెలియదు, నువ్వు పుట్టాలను కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలని కోరుకుంటారు. లేదంటే అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలోచన అనుకుంటారు.
ఈ వీడియోలో క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడు అంటే, ఎవరు మాత్రం ఎస్సీలుగా పుట్టాలనుకుంటారు, అందరూ ధనవంతులుగానే పుట్టాలనుకుంటారు కదా, ఎవరు మాత్రం పేదోళ్ళుగా పుట్టాలనుకుంటారు అని చెప్పేసి ఎస్సీ కులాన్ని చంద్రబాబు నాయుడు గారు కించపరుస్తున్నాడు. ఈ వీడియోలో ఫుల్ ప్రూఫ్గా, అంటే ప్రూఫ్ ఉన్నది, అయినప్పటికీ కూడా నీలాంటి పోరంబొకులు అక్కడ జరిగిన విషయాన్ని మొత్తానికి తిప్పేసి లేదు ఇది మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్ర. అరే నీకు ఏమన్నా జ్ఞానం ఉన్నదరా? నాకు అర్థం కాదు. తప్పు ఎవరితోడైనా జరగచ్చు, నాతోడు కూడా తప్పు జరగచ్చు. మాట్లాడేటప్పుడు ఒక మాట అటు ఇటు దొరలొచ్చు. అందులో ఎట్లాంటి మనం అందరం మనుషులమే. తప్పు జరిగినప్పుడు లేదు నేను ఆ మాట ఆ కాంటెక్స్లో అనలేదు, నన్ను క్షమించండి, నాకు ఎస్సీలంటే గౌరవం అని చెప్పేసి ఒక పెద్ద మనిషి హోదాలో చెప్పాలి. కానీ లేదు అసలు నేను ఆ మాట ఏం లేదు అంటే, ఇవాళ రేపు టెక్నాలజీ బాబాయ్, ఈ టెక్నాలజీలో ఏది దాచలేము. ఈ వీడియో అన్నది ఈరోజు కాదు, చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున, అంటే ప్రతి ఒక్కడు లేకుండా నేను కూడా కావాలి, నువ్వు కూడా కావాలి, రేపు పొద్దున లేకుండా చంద్రబాబు నాయుడు గారు ముని మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ వీడియో అన్నది ప్లే అవుతానే ఉంటుంది. ఎందుకంటే ఇది ఎస్సీలని కించపరిచినట్టు చంద్రబాబు నాయుడు గారు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఈ వీడియో అన్నది ఆగాలి, చంద్రబాబు నాయుడు గారి పేరు అన్నది ఇందులోకి వెళ్ళి క్లియర్ అవ్వాలి అంటే ఆయన ముందుకొచ్చి, లేదు ఆ రోజు నేనేదో మాటల్లో చెప్పబోయి ఇంకేదో చెప్పినా నన్ను క్షమించండి అని చెప్పేసి ఎస్సీలని క్షమాపణ కోరాలి. అంతేకాని అసలు ఆయన అసలే అనలేదు అని చెప్పేసి నీలాంటి పోరంబోకులు చెప్తే ఎవరు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వ్యభిచారులకు నాయకుడు. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఈ రోజున దువ్వాడ శ్రీనివాస్ స్టోరీ జరుగుతుందండి. దువ్వాడ శ్రీనివాస్కి నేను గర్ల్ ఫ్రెండ్ అంటూ వచ్చింది ఒక ఆమె డైరెక్ట్గా చెప్తుంది, మేము అడల్టరీ చేస్తున్నాం, మేము వ్యభిచారం చేస్తున్నాం, నేను దువ్వాడ శ్రీనివాస్ అని డైరెక్ట్ చెప్తుంది. వైసీపీ లీడర్ అట ఆమె. అలాగే ఎవరైతే అంబటి రాంబాబు పెళ్ళయ్యి వేరే ఆమెతో తప్పుడు మాటలు మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయాడు. గోరంట్ల మాధవ్ అతను న్యూడ్ కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికాడు. అంటే న్యూడ్ కాల్ అయితే భార్యతో అయితే మాట్లాడు కదా. వీళ్ళందరూ వ్యభిచారులే. ఈ వ్యభిచారులకు నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డే. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యభిచారులకు నాయకుడా? నువ్వు మాట్లాడింది ఎవరి గురించి? దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి, అంబటి రాంబాబు గారి గురించి, గోరంట్ల మాధవ్ గురించి. సరే, నేను గోరంట్ల మాధవ్ గురించి మాట్లాడాను. ఎందుకంటే గోరంట్ల మాధవ్ గారు చేసింది తప్పు అని చెప్పేసి మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో వీడియో చేసింది నేనే వీడియో చేసి గోరంట్ల మాధవ్ని వేసుకున్నా. కాకపోతే నేను ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తా బాబాయ్, ఈ పేర్లు ఏంటో ఒక్కసారి చెప్పు. ఎవరు అంటే నారాయణ గారు, ప్రస్తుతం మంత్రిగా ఉన్నాడు నారాయణ గారు. నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడకూడదు, ఎందుకంటే విద్యావేత్త, ఎంత కాదన్నా విద్యని ప్రజలకి అందిస్తున్నాడు కాబట్టి ఆయన గురించి తప్పుగా మాట్లాడడం కాదు. కానీ నారాయణ గారి తమ్ముడి భార్య నారాయణ గారి మీద ఏం ఎలిగేషన్లు చేసింది బాబాయ్, ఒకసారి నీకు ఏమైనా గుర్తుందా? నువ్వేదో నువ్వు పెద్ద జర్నలిస్ట్ అని, నువ్వు పెద్ద ఏమంటారు రాజకీయవేత్తనని చెప్పేసి నువ్వు అనుకుంటుంటావు. కానీ నువ్వు బొచ్చులో ఏం కాదు. ఏంటి అంటే ఏదో 4 డైలాగులు బట్టి ప్రతి చోట పోయి ఆ 4 డైలాగులు కొట్టే పాత్ర నీది, అంతే. కానీ నిజంగా నారాయణ గారి పరిస్థితి ఏంటి? సరే, నారాయణ గారిని పక్కన పెట్టేద్దాం. పవన్ కళ్యాణ్ మీద ఒక హీరోయిన్ ఎలిగేషన్లు చేసింది. సరే, ఆ అమ్మాయి పేరు నేను ఎందుకు తేవాలి, కానీ ఒక హీరోయిన్ ఎలిగేషన్లు పెట్టింది. ఆ హీరోయిన్ 100 మాట్లాడింది. హీరోయిన్ పక్కన పెట్టు బాబాయ్, మొన్నటి దాకా భార్యగా ఉన్నామని కూడా చాలా మాట్లాడింది. అట్లని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తప్పుడు మనిషా? ఈ విషయం కొంచెం నువ్వే నాకు క్లారిటీగా చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు చెప్తావు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి నీకు పడదు. నీ ఎమ్మెల్యే టికెట్ అనేది పీకేసింది పవన్ కళ్యాణ్ గారు కదా, అట్లీస్ట్ ఆయన గురించి అయినా చెప్పు. సరే, ఇదంతా పక్కన పెట్టేద్దాం. కాల్ మనీ రాకెట్ నీకు గుర్తుందా? కాల్ మనీ రాకెట్ గురించి మాట్లాడితే ఇన్ని పేర్లు వస్తాయి. అన్ని పేర్లు మనం మాట్లాడుకుందామా? ఇవన్నీ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి పేర్లు. అందరి గురించి నేను మాట్లాడడం పక్కన పెట్టి మర్చిపోయిన విషయాల్ని, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలని అవమానించిందని, ఇప్పుడు ఏంటి వ్యభిచారము, ఆడవాళ్ళతో సంబంధాలు అని చెప్పేసి మర్చిపోయిన విషయాలను కూడా నువ్వు గుర్తు చేసి ఉల్టా టీడీపీకి, కూటమికి కష్టాలు తీసుకొస్తున్నావు అన్న విషయం నీకేమైనా అర్థమవుతుందా బాబాయ్? ఒక్కసారి ఆలోచించు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దళితుల మీద దాడులు, కొట్లాట, చంపేయటం, శిరోమణనాలు చేయటం, శవాలను ఇళ్ల ముందు ఇసిరేయటం, వాళ్ళ పథకాలను 27 పథకాలను రద్దు చేయటం, అంబేద్కర్ గారి పేరుని ఓవర్సీస్ అనే పథకానికి ఉన్న పథకాన్ని ఆ పేరుని తీసేయటం, ఇంత దారుణంగా అంబేద్కరిజం మీద దాడి చేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి? నీకేమైనా సిగ్గులజ్జు ఉన్నదా దాడుల గురించి మాట్లాడడానికి? ఇప్పుడు అధికారంలోకి వచ్చి 65-66 రోజులు కాలేదు, ఇంతలో మొత్తం రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చేసి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అన్న కులభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని రోడ్డు మీదకి ఈడ్చి వాళ్ళ బతుకులు నాశనం చేసి దారుణంగా రోడ్ల మీద తలలు నరుకుతుంటే మాట్లాడే దమ్ము నీకు లేదు.
నువ్వు పెద్ద రాజకీయవేత్తవా? నువ్వు పెద్ద సంసారివా? సిగ్గులజ్జుందా నీకేమన్నా? ఇక్కడ చూసుకుంటే అసలు అదంతా వదిలే, రాజకీయంగా చూద్దాం. రాజకీయంగా ఇక్కడ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఆయన మంత్రి వర్గంలోకి బీసీలలో 10 మందికి అవకాశం ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఇచ్చిండు ఒకసారి చెప్పును, నీకు దమ్ముంటే నిజంగా చెప్పును. ఎస్సీలకి 5గురికి అవకాశం ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఇచ్చిండు చెప్పును. ఎస్టీలకి ఒకరికి, మైనార్టీలకి ఒకటి ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఇచ్చిండు ఒకసారి చెప్పును. అది కాకుండా ప్రతి వర్గానికి అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి ప్రతి వర్గంలో ఒక్కొక్కరికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఇచ్చిండు ఉప ముఖ్యమంత్రి చెప్పమని చూద్దాం. ఏమన్నా సిగ్గులజ్జు ఉండాలి కదా. అదంతా వదిలే, నీలాంటి ఏమంటారు చదువు సంధ్యలేని ఎదవలకు అర్థం కానికి, సింపుల్గా నీలాంటి వాళ్ళకి అర్థం కాదని చెప్పేసి 150 అడుగుల ఏకంగా అంబేద్కర్ గారి విగ్రహమే కట్టిండు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కడదాం అనుకున్నారు అమరావతిలో, విశ్వనగరంలో అని. అరే నీకేమైనా దిమాకున్నదిరా? ఆడ ఎవరు లేడు, ఆడ ఉండేటోళ్ళు లేడు, అట్లాంటి ప్లేస్లో విగ్రహం కట్టి ఏం చేస్తావు? సరే ఆలోచించు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు అంటే ఆయన అనుకున్నాడు. నేను కూడా అనుకున్నా బాబాయ్, నేను కూడా కలెక్టర్ అవుదాం అనుకున్నా, కానీ బొచ్చు నా చదువుకి కలెక్టర్ కాదు కదా, ఏమీ రాదు అని చెప్పేసి అర్థమైంది. నువ్వు కూడా అనుకుంటుంటావు, నువ్వు కూడా హీరో అవుదాం అనుకుంటావు. అయిందా? కళలు ఎవడన్నా కంటాడు బాబాయ్, నిజంగా పనిచేసేటోళ్ళు కావాలి. అది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నువ్వు ఎవరు అంటే ఎస్టీలు అంటే మన దళితుల మీద జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడు, దళితుల మీద ఏమంటారు అటాకులు చేస్తున్నాడు అని చెప్పేసి ఇంత బాధపడుతున్నావు కదా. దళితులని నీచంగా అవమానించింది ఎవరు? దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటారో అన్నది ఎవరు? నీకు నిజంగా దమ్ముంటే నువ్వు ఒక దళితుడు కదా, నువ్వు వెళ్ళి అడగలేదా చంద్రబాబు నాయుడు గారిని? ఏం చంద్రబాబు నాయుడు గారు మీరు మా దళితుల గురించి ఇట్లా ఆలోచిస్తున్నారు, ఇది తప్పు కదా అని చెప్పేసి అసలు ఎప్పుడన్నా అడిగే దమ్ముందా నీకు? అదంతా వదిలే, అందరి గురించి వదిలేద్దాం, నీ గురించి మాట్లాడదాం. సరే నువ్వు దళితుడిని అని చెప్పేసి నువ్వే చెప్పుకుంటున్నావు, నువ్వే అంత అంటున్నావు కదా. నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిన్ను ఎమ్మెల్యే టికెట్ నుంచి పీకేస్తే అంటే నువ్వు ఒక దళితుడివి, నీకే అన్యాయం చేస్తే నీకే దిక్కు లేదు, నువ్వు దళితుల గురించి అన్యాయం గురించి మాట్లాడుతున్నావు. సిగ్గులజ్జు ఉండాలి బాబాయ్. పక్కనున్న కోనసీమ జిల్లాకు అంబేద్కర్ గారి పేరు పెట్టాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు, రాష్ట్ర ప్రజలందరూ ఒప్పుకున్న ఆ పేరు అంబేద్కర్ గారి పేరు పెట్టకుండా అక్కడ అల్లర్లకు కారణమయ్యి అల్లర్లకు కుట్ర తెరలేపి సొంత మంత్రిని అలాగే ఎమ్మెల్యేని కూడా తగలబెట్టించి కోనసీమలో అల్లర్లు లేపుదామని ప్రయత్నించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కోనసీమ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టే. కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు. అంటే మనము ఒక ఏమంటారు 4 నెలల కిందకి వెళ్దాం. 4 నెలల కింద చంద్రబాబు నాయుడు గారు ఎవరు బాబాయ్? 22 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక ప్రతిపక్ష నేత. పవన్ కళ్యాణ్ గారు అసలు అది కూడా కాదు, ఎమ్మెల్యే కూడా కాదు. వాళ్ళు ఒప్పుకోవడానికి దాంతో సంబంధం ఏముంది? అదొకటి. రెండో విషయం, కోనసీమ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలి అని చెప్పేసి ప్రపోజ్ చేసింది ఎవరు? వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పేసి పచ్చి అబద్ధం చెప్పేసి నువ్వు చేతులు దుక్కుని వెళ్ళిపోతున్నావు. అసలు పేరు పెట్టాలని ప్రపోజ్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. పేరు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అంతా జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఆలోచించి అప్పటికప్పుడు అల్లర్లు రేపి ఒక ఏమంటారు మంత్రి ఇల్లు అని కూడా చూడకుండా ఆ ఇంటిని తగలబెట్టిస్తే అంటే తగలబెట్టించేసి మొత్తానికి అక్కడ అల్లర్లు రేపి మొత్తం జిల్లాని మొత్తం యాడికాడికి రావణ కష్టంలాగా చేసి నువ్వు చేసిన వాళ్ళు మీరు ఈరోజు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నిజంగా సిగ్గుచేటు బాబాయ్. అంటే ప్రపోజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి, జిల్లాకి పేరు మార్చింది జగన్మోహన్ రెడ్డి, అంతా చేసి అల్లర్లు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిందా? అంటే అంతగా రాష్ట్ర ప్రజలు అంత ఎదవల్లా కనిపిస్తున్నారా నీకు? నువ్వు చెప్పేటప్పుడన్నా కనీసం నేను ఆలోచించుకోవాలి, నేను ఏం చెప్తున్నాడు ఏంది అని చెప్పేసి ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా? అందుకే నేను అడిగిన, ఏమన్నా మందు కొట్టి వచ్చినావా లేదంటే ఏమన్నా గంజాయి ఏమన్నా కొట్టి వచ్చినావా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే రెండు నువ్వు అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసిన జిల్లాకి, జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టిన జిల్లాకి ఆయనే గొడవలు రేపుకుంటాడా? ఏమన్నా ఇంగితం ఉందా నీకు? అసలు గొడవలు రేపింది ఎవరు, ఆ గొడవలలో జరిగిన సంఘటనలు ఏంటి అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. ఈరోజు నువ్వేదో డైలాగులు కొట్టి నువ్వేదో అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు అని చెప్పేసి అనుకోకు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఆ రోజు జిల్లా పేరు మార్చొద్దు అని చెప్పేసి తన మనుషుల్ని పెట్టి అక్కడ అల్లర్లు చెప్పించింది ఎవరు అన్నది రాష్ట్రం మొత్తానికి తెలుసు. కానీ ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారి తప్పు కూడా ఒకటి ఉంది. ఏందా తప్పు అంటే, ఆ అల్లర్లు జరిగినప్పుడు అల్లర్లు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్పోజ్ చేసి ఉంటే బాగుండేది.
గల్లా పట్టుకొని తీసుకొచ్చి మీడియా ముందర నిలబెడితే అప్పుడే అర్థమవు చేసిన తప్పు ఎవడు అని చెప్పేసి. ఈరోజు నీలాంటి కుక్కలు ఈ ఇట్లా ఉరలడానికి అవకాశమే లేకుండా ఉండే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ మార్కెటింగ్ అంతలా చేసుకోలేదు. ఇంకో విషయం బాబాయ్, ఇంత నువ్వు మాట్లాడినావు కదా దళితుల గురించి, అసలు దళితులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్కి ఎంత డబ్బులు పంపించిండో తెలుసా నీకు? ఒక్కసారి తెలుసుకో. రెండో విషయము, ఈ కోనసీమ జిల్లా ఏదైతే సంఘటన జరిగిందో, ఈ సంఘటన జరిగినప్పుడు నువ్వు ఏడున్నావు? నువ్వేమన్నా ఆఫ్ఘనిస్తాన్లోనో అమెరికాలోనో ఉన్నావా? ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలకి ఇక్కడ జరిగిన సంఘటనకి అసలు సంబంధమే లేదు. ఈ విషయాలు నిజంగా జరగంగానే అప్పటికప్పుడు ఆ జరిగిన సంఘటనని ఎట్లా మార్చాలి, జరిగిన సంఘటనని అబద్ధంగా ఎట్లా మార్చాలని చెప్పేసి రాజకీయ నాయకులు బాగా తెలుసుంటుంది. నువ్వు ఆత్రంలో కొంచెం తొందరపడ్డావు అంటే, ఎందుకంటే అందరికి గుర్తుంది ఏం జరిగిందన్న విషయం. ఇప్పుడు నువ్వేదో తొందరపడి 4 డైలాగులు కొడితే ఈడేందే అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేసి ప్రజలు గాండ్రించి మీద ఉమ్మేస్తారు. అందుకే కొంచెం తగ్గి ప్రజల కోసం పనిచేయి, ప్రజలకి మంచి చేయడానికి పనిచేయి. అప్పుడు ప్రజలు నేను గుర్తుపెట్టుకుంటారు, అరే ఈ అబ్బాయి ప్రజల కోసం పనిచేస్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఈ కులగజ్జి కొంచెం తగ్గించుకో, ఇది మంచిది కాదు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకే కులం వాళ్ళు ఉండరు కదా, ఒకే మతం వాళ్ళు ఉండరు కదా. కులగజ్జి తగ్గించుకొని ప్రజల కోసం పనిచేయడం మొదలుపెట్టు. ఈ విషయంలో 100% ఆలోచించు. నువ్వు ఒక యూట్యూబర్గా జీవితం మొదలుపెట్టిన వాడివి, నేను ఒక జర్నలిస్ట్ని, నేను కూడా యూట్యూబ్లో ఉన్నా కాబట్టి నువ్వు కూడా ఎంత కాదంటే యూట్యూబ్లోనే ఉన్నావు కాబట్టి మనందరం ఒకే జాతికి చెందిన వాళ్ళం. డైరెక్ట్గా కాదులే కానీ ఒకే జాతికి చెందిన వాళ్ళం కాబట్టి నేను నీకు సలహా ఇస్తున్నా, ఒక్కసారి నువ్వు ఈ కులగజ్జి అన్నది పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయడం మొదలుపెట్టు. ప్రజల్ని కలువు, ఏదైనా కాన్స్టిట్యున్సీ చూసుకొని అక్కడ ప్రజల్ని కలువు, వాళ్ళ కోసం పోరాడు, వాళ్ళ కోసం మంచి చెడ్డలు అన్నది చెయ్యి. అప్పుడు ప్రజలు నిన్ను గుండెలలో పెట్టుకుంటారు, ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. ఈ చిల్లర మాటలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అన్నది ఆపి, లేకపోతే ఏమవుతుందంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉన్నది, రేపు పొద్దున్న ప్రభుత్వం మారుతుంది. మారినప్పుడు చడ్డీలు బలిగిపోతాయి బిడ్డ. కొంచెం జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి. వైరల్ చేయడానికి 2 మార్గాలు. ఒకటి, ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. రెండవది, ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులలో మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇందువల్ల ఈ వీడియో అనేది వైరల్ అవుతుంది, ప్రజల అందరి దాకా చేరుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.